తీరా తలుపు తీరా. మళ్ళీ ఏంట్రా? ఏంటేంట్రా? చచ్చిపోయిందిరా, చంపేసావు నా కొడక. అదేదో ఇందాకే కుట్టి తీసుకుంటే ఆ ప్రాణం పోయింది కాదు కదరా. పోయిన ప్రాణం పోయింది, ఇప్పుడు ఇంకొక ప్రాణం కూడా పోనివ్వరు. ఈరా కారా. నువ్వు ఇలా అడిగితే ఎందుకు ఇస్తావురా? చెప్పు, ఇస్తావా చస్తావా? మైకీరా ఇవ్వరా. ఒకసారి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారా? తొందరగా రండి. ఇక నుండి మన ఊరికి ఇదే అంబులెన్స్, ఇదే సర్వీస్ వ్యాన్. మన ఊళ్ళో ఒక ఆవిడ పాము కాటుతో చనిపోయింది. అది కాటేసిన పాము తప్పో లేక చనిపోయిన ఆవిడ తప్పో కాదు. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లగలిగే సౌకర్యం మన ఊరికి లేదు. అందుకే ఈ అంబులెన్స్. ఇక నుంచి ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. తీసుకోరా. నేనేదో నీ జీవితాన్ని తీసుకున్నట్టు ఓ బాధపడిపోకు. ఊరంతా పోగేసుకుని నెలకి 15,000 జీతం ఇస్తాం. ఈ ఊరు కోసం పంచే. ఇప్పటి నుంచి ప్రాణాలు కాపాడమే నీ ఉద్యోగం. ఇంతకంటే గొప్ప ఉద్యోగం నీకెక్కడ దొరుకుతుందిరా? రేయ్, గుర్తుపెట్టుకో, ఈ భూ ప్రపంచంలో పోతే తిరిగి రాందంటూ ఏదైనా ఉంటే అది ప్రాణం ఒక్కటే. ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదురా. పదరా. సార్ రమ్మన్నారంట. అదేనయ్యా, రేపు మా ఇంట్లో ఫంక్షన్ కదా, ఏమేం పెడితే బాగుంటుందా అని. సార్ లేకపోతే ఏంటయ్యా, 72 మంది చనిపోయి 3 నెలలైంది. ఇంతవరకు ఒక్క రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఏమన్నాలయ్యా నిన్ను? సార్ వాళ్ళు చంపింది ఒకరినో ఇద్దరినో కాదు సార్, 72 మందిని. ఏ స్కెచ్ ప్లాన్ లేకుండా అంత ధైర్యంగా చేశారంటే దొరకకుండా ఉండడానికి వాళ్ల జాగ్రత్తలు వాళ్లు గట్టిగానే తీసుకున్నారు. అందుకే సార్ ఇంత టైం పడుతుంది. అదే సిటీ ఓ టౌన్ అయితే అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది. అందుకే సార్ వాళ్ళు విలేజెస్ ని టార్గెట్ చేశారు. విలేజ్ల్లో కూడా ఇవాళ్ల రేపు ఒంటి మీద బంగారం లేకుండా ఎవ్వరు లేరు సార్. కాబట్టి వాళ్ళు మళ్ళీ డెఫినెట్ గా ఇంకో విలేజ్ ని టార్గెట్ చేస్తారు. వాళ్లకన్నా ముందు నేనే ఆ విలేజ్ ని టార్గెట్ చేస్తాను. అప్పుడు దొరుకుతారు. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి సార్.